ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయంలో ఈరోజు మనం 37 మరియు 38, 39 శ్లోకాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కదా హత్వా సుఖినశ్యామ మాధవ. మాధవ, ఓ కృష్ణ, తస్మాత్ అందువలన స్వబంధవాన్ మన బంధువులకు ధార్తరాష్ట్రాన్ దుర్యోధనాదులను హంతుం చంపుటకు వయం మనము నార్హాహ తగిన వారము కాము. స్వజనం మన వారిని హత్వా చంపి సుఖినః సుఖవంతులము కథం ఎట్లు శ్యామహి కాగలము. ఓ తాత్పర్యం. ఓ కృష్ణ, కావున మన బంధువులకు దుర్యోధనాదులను చంపుటకు మనము తగము. మన వారిని చంపి మనం ఎట్లు సుఖపడగలము అన్నాడు. వ్యాఖ్య. స్వ అనేటువంటి అర్జునుడు కలవరిస్తున్నాడు ఇక్కడ మనకి. నాది అనేటువంటి మమకార భావం అతనికి గట్టిగా పాతుకొని పోయింది. నేను, నాది, అహంకార, మమకారములు అనేటువంటి రెండు కూడా జీవుడికి మోక్ష మార్గమున మహా ప్రతిబంధములై ఉన్నాయి. ఈ దేహమే నేను అని అనుకునేంత వరకు ఇట్టి భావములు జనులకు వదలలేవు. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జును ఈ దేహాభిమానమును నీవు ఆత్మవే గాని దేహము కాదనేటువంటి అఖండ జ్ఞానోపదేశం ద్వారా తొలగించుతున్నారు. తర్వాత 38, 39 శ్లోకాలు తెలుసుకున్నాం. యజ్జప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నిజ్ఞేయమస్మాభిన్ పాపాదస్మాన్నివర్తితుం కులక్షయపతం దోషం ప్రపశ్యద్భి జనార్దన. జనార్దన, ఓ కృష్ణ, లోపోపహత చేతసః రాజలోభము చే చెడినటువంటి మనసులు గల ఏతే ఈ దుర్యోధనాదులు కులక్షయకృతం వంశనాశముల కలుగు దోషమును మిత్రద్రోహమునందలి పాతకం చ పాపమును యజ్జపి న పశ్యంతి తెలుసుకొనపోయినను కులక్షయకృతం కులనాశముల కలుగు దోషమును ప్రపశ్యద్భి చక్కగా తెలుసుకుంటున్నటువంటి అస్మాభి మన చేత అస్మాత్ పాపాత్ ఈ పాపము నుండి నివర్తిత్వం తొలగుటకు కథ ఎట్లు నగ్నేయం తెలియబడదు. తాత్పర్యం. ఓ కృష్ణ, రాజ్యలోభముచే భ్రష్టచిత్తులైనటువంటి దుర్యోధనాదులు వంశనాశమున వలన కలిగేటువంటి దోషమును మిత్రద్రోహము వలన కలుగు పాపమును ఒకవేళ ఎరుగకున్నను ఆ రెండింటినీ బావుగా తెలిసినట్టు మనం ఏల ఈ పాపకృత్యం నుండి ప్రేమింపకూడదు అర్థము కాకున్నది. వ్యాఖ్య ఏమిటంటే, లోభముచే కొట్టబడినటువంటి చిత్తము గలవారు కామ క్రోధ లోభములను దుష్టత్రయములలో లోభము చోటు సంపాదించుకొనగలిగినది. ఈ మూడింటిని నరకద్వారములుగా మునుముందు భగవాను వర్ణించి చెప్పుదురు. ఆ దుర్గుణములు చిత్తమును కలుషితముగా ఉనర్చును. ఆ లోభాదులను ఆశ్రయించటం వలన దుర్యోధనాదుల యొక్క మానసము బావుగా దెబ్బతినిపోయినది. కనుకనే లోభోపహత చేతస్కులని వారు పిలువబడ్డారు. శ్రేయకాములు ఆ దృక్కర్మలను దరిగి చేర్చరాదు. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.